అందరికీ నమస్కారం అన్న. ఒక్కసారి దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. నేను ఒక వ్యక్తుల మీద చెప్పే ముచ్చట కాదు, ఇది ఒక వ్యవస్థ మీద చెప్పే ముచ్చట. ఒక వ్యక్తుల మీద కోపంతో చెప్పేది కాదు, ఒక వ్యవస్థ చేసిన తప్పులను చెప్తున్నాను నేను. గతంలో చూసుకుంటే, గత ప్రభుత్వం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సారు ఎన్నో హామీలు ఇచ్చిండు. గత 10 సంవత్సరాలు పరిపాలించారు. ఎంతవరకు ప్రజలకు న్యాయం చేసిరు, ఎంతవరకు పథకాలు అమలు చేసిరు, ఎంతవరకు పేద ప్రజలకు ఆసరగా ఉన్నారు, ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిరు, ఒకటన్నా నెరవేర్చిరా? అసలు ఒకటి మాట్లాడుకుందాం. ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరిగింది ఎందుకు? నీళ్లు, నిధులు, నియామకాలు. కేసీఆర్ సారు ఆమరణ నిరాహార దీక్ష చేసింది ఎందుకు? తెలంగాణ రావాలి, నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయి, ప్రజలందరం బాగుంటామని చేసిండు. మరి దాని గురించే చేసినప్పుడు అధికారంలోకి వచ్చాక 10 ఏళ్ళు ఉండి ఎందుకు పట్టించుకోలేదు ఇవన్నీ? మీరు నిరాహార దీక్ష చేసిరు, చావునూట్ల తలకాయ పెట్టిరు. ఇవన్నీ చేసిందే ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలు రావడానికి. మరి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇది ఎందుకు మర్చిపోయారు చెప్పండి? ప్రజలు అదే కదా మిమ్మల్ని ప్రశ్నించింది. అందరూ 10 సంవత్సరాలు ప్రశ్నించింది అదే కదా. మీరు ప్రజల కోసమే నిరాహార దీక్ష చేసిరు, చావునూట్ల తలకాయ పెట్టిరు. అట్లాంటప్పుడు మీరు గెలిచినాక 10 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నప్పుడు ప్రజలకు ఇవి ఎందుకు తీసుకురాలేకపోయారు? అదేది ఒక క్వశ్చన్ ఇక్కడ. చేయలేదు, ఓడిపోయారు. ఒక్కసారి ఆలోచించండి. మీరు, నేను చెప్పింది ఏమైనా తప్పు ఉంటే ఆలోచించండి. ఇప్పుడు తెలంగాణ రాకముందు ప్రజలు దుబాయి, బొంబాయి అక్కడ పోయి బ్రతికేటోళ్ళు. ఇక్కడ ఉపాధి లేక, ఇక్కడ అవకాశాలు లేక అక్కడ పోయి బతికేవాళ్ళు. అట్లాంటి పరిస్థితి నుండి విముక్తి రావడానికి కేసీఆర్ సారు ఉద్యమం చేసిరు, ఒప్పుకుంటున్నాం. ఉద్యమం చేసిరు, ప్రజలందరినీ నడిపించింది వాళ్ళే. ఆమరణ నిరాహార దీక్ష చేసి చావునూట్ల తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిరు. కానీ ఈ ప్రజలందరూ బాగుండాలనే మీరు అది చేసినప్పుడు 10 సంవత్సరాలు మీరు పరిపాలనలో ఉండి మీరు ఎందుకు చేయలేకపోయారు ఇవన్నీ? మీ ఎజెండానే అది కదా, తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజలు బాగుపడతారనే మీ ఎజెండా. అట్లాంటప్పుడు మీరు మీ అధికారం మీ చేతిలోనే ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు? ప్రజలకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు ఇవ్వలేకపోయారు? దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, అది ఎందుకు ఇవ్వలేకపోయారు? ప్రతి ఒక్క ఎకరానికి, ప్రతి ఒక్క గుంటకు నీళ్ళు అందిస్తామని చెప్పారు. వచ్చిందా? రాష్ట్రం మొత్తం వచ్చిందా? సరే, ఫస్ట్ 5 సంవత్సరాలు మీరు సరే కొత్తగా కదా అవుతుందేమో అనుకున్నారు. తర్వాత 5 సంవత్సరాలలో అయినా మీరు తెప్పించిరా? ప్రతి గుంటకు భూమి నీళ్ళు తెప్పించిరా? ప్రతి చోట తెప్పించిరా? తెలుసుకోండి ఒకసారి. గతంలో బొంబాయి, దుబాయి అక్కడ బయట దేశాలకు పోయి బతికి తెలంగాణ ఉద్యమం టైంలో వందలాది పాటలు కూడా వచ్చినాయి. అట్లాంటి రోజులు మళ్ళీ రావద్దని పాటలు కూడా వచ్చినాయి. మస్కటు పోయిన నాయి మావ తిరిగి రావ చందురయ్య, మస్కటు పోయిన నాయి బావ తిరిగి రావ చందురయ్య, ఏండ్ల కొద్ది ఎదిరి సూపులా ఓ బావో చందురయ్య, కంటి నీళ్ళ కాపురాలు రో నా బావో చందురయ్య, ఓ బావో చందురయ్య, నా బావో చందురయ్య. ఇట్లాంటి పాటలు తెలంగాణ రాకముందు ఇట్లాంటి పాటలు పాడుకురు. తెలంగాణ వచ్చినాక మీరు 10 సంవత్సరాలు పరిపాలన చేస్తుంటే కూడా ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. మనం ఏ దానికోసమైతే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో అవి జరగలేదు ఇక్కడ. ఒక తల్లి కొడుకుకు ఉత్తరం వేసే పాట, ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమేస్తున్నో బిడ్డ, సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు, ఎక్కాడున్నా రాజాలు నువ్వు సుఖంగుండు రాజాలు, ఇల్లిడిసి నువ్వు పోయి ఏడాది నర్దమాయే, ఉన్న కూలి కన్నా కూలి చేసి కాలం బొలిపిసి. ఇట్లాంటి పాటలు పాడుకున్నాం. చివరకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దాని తర్వాతి కన్నా ప్రజలు బాగుపడతారు, ప్రజల పరిస్థితి బాగుంటుంది, ప్రజల జీవన పరిస్థితి బాగుంటుంది అని అనుకున్నాం. కానీ ఏం జరిగింది? ఫస్ట్ 5 సంవత్సరాలు గట్లనే జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫస్ట్ 5 సంవత్సరాలు గట్లే ఉంది, మళ్ళా 5 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది. అప్పుడు కూడా గట్లనే జరిగింది కదా.
ప్రజల గురించి ఎందుకు ఆలోచించలేకపోయారు? డబల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు, ఒక్కటన్నా ఇచ్చిరా అండి ఊరికి? ఏ ఊరికన్నా ఇచ్చారా? సరే కొన్ని ఊర్లకు ఇవ్వచ్చు, అది ఏదో 2-3% అంతే. ప్రజలకు కావాల్సినది ఏంది? మీరు కోట్లు వేయండి అకౌంట్లో, లక్షలు వేయండి, అది అడుగుతలేరు కదా. ప్రజలు నివసించే ప్రదేశాలలో ఎక్కడైనా సరే, అది ప్రజలు నివసించే ప్రదేశాలలో వాళ్ళు ఉండడానికి, అంటే పేదవారికి, అంటే ఇక్కడ ఉన్నవారికి చెప్తలేము, పేదవారికి, పేద ప్రజలకు వాళ్ళు నివసించే ప్రదేశాలలో వాళ్ళకు ఇల్లు కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి. వ్యవసాయాలు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు వ్యవసాయానికి సంబంధించిన సాగునీరు కావాలి. అట్లాగే ముసలోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పింఛన్లు కావాలి. గది ఒకటైతే కరెక్ట్గా ఇచ్చారు, పింఛన్లు ఒకటైతే. ఎందుకంటే ముసలోళ్ళు ఓట్లు వేయించుకుంటాను, గది ఒకటి ఇచ్చారు. మరి మీరు చెప్పినదే కదా, ఎలక్షన్లకు ముందు, ఎన్నికలకు ముందు ఫస్ట్ సారి ఉన్నప్పుడు, మీరు ఫస్ట్ సారి ఎలక్షన్ల బరిలోకి వెళ్ళేటప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సార్ చెప్పారు కదా, మేము ప్రజల జీతగాళ్ళం, ప్రజలకు అందుబాటులో ఉంటాం, మేము నాయకులం కాదు సేవకులం అని ఎన్నెన్నో చెప్పారు. ఒక సాధారణ వ్యక్తి మిమ్మల్ని ఎవరినన్నా ఎమ్మెల్యేలను కలవడానికి ఉన్నదా అండి పరిస్థితి? అప్పుడు ఉండేనా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ సార్ హయాంలో ఒక ఎమ్మెల్యేని కలవడానికి ఏమన్నా ఉండేనా? ఎవరన్నా సామాన్య వ్యక్తి? ప్రజలకు కావాల్సింది ఏంది? పెద్ద మిమ్మల్ని ఏం అడగడం లేదు. ఉండడానికి ఇల్లు, సాగు చేసుకోవడానికి సాగునీరు, వ్యవసాయానికి అట్లాంటి కొన్ని చిన్నవి అడిగిరు అంతే. అవి కూడా ఇవ్వలేకపోయారు. మీరే అంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉండాలి. ఇప్పుడు గ్రామాలలో చిన్న చిన్న ఇండ్లు ఉంటాయి, హైదరాబాద్లో కూడా చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి అప్పటివి, అవన్నీ పోవాలి. మేము డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం. అల్లుడు వస్తే ఏడుంటాడు, కొడుకు వస్తే ఏడుంటాడు, కోడిపిల్లని ఏడగమ్ముతావు, మేకపిల్లని ఏడగట్టేస్తావు అని చెప్పింది మీరే కదా. ఇన్ని చెప్పినాక ఫస్ట్ 5 సంవత్సరాలలో మర్చిపోయారు. సరే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి స్లోగా జరుగుతుందని అనుకున్నారు. నెక్స్ట్ 5 సంవత్సరాలన్నా మీరు చెప్పిన హామీలను అమలు చేయాలి కదా. ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోండి మీరు. ఇప్పుడు మా అధికారం లేదు, ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము గత 10 సంవత్సరాలు చేసినవన్నీ మర్చిపోవాలి ప్రజలు, ఇప్పుడు మేము ప్రజల కోసం ఉన్నామంటే ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? మీరు అంటుండొచ్చు, ఎవరైనా మాట్లాడుతుంటే నాకు ఏం తెలుసు అని అంటుండొచ్చు, కానీ మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం, మేము కూడా ఎన్నో పాటలు పాడినాం, ఎన్నో మీటింగ్లకు తిరిగినాం, కేసీఆర్ సార్ అంటే అభిమానం ఉంది కాబట్టే మాట్లాడుతున్నాం. మీరు చేయలేదు. అప్పుడు మాట్లాడదామన్నా మాకు అభిమానం కొద్దీ మాట్లాడలేకపోయినాం. ఇప్పుడు అంటున్నాం, గత 10 సంవత్సరాలు మీరు తప్పు చేశారు, పేద ప్రజలకు దగ్గరగా లేరు. ఎవరు పేద ప్రజలకు కావాల్సింది ఏమి ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ. గ్రామాల లెవెల్లో, గ్రామాలలో ఏముంటుంది? పెద్దగా లక్షలు ఏమి అడగారు మిమ్మల్ని. ఉండడానికి ఇల్లు, వ్యవసాయానికి సాగునీరు, ఈ 2 ఉండాలి. కానీ ఏ ఊర్లోనే ఉన్నాయా అవి? ఎక్కడో కొన్ని ఊర్లలో మీకు నచ్చిన ఊర్లలో ఇచ్చుకోరు. దయచేసి గమనించండి ప్రజలారా. ఇప్పుడు ఏదో మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము ప్రజల పక్షాన వస్తున్నాం అంటే, మీరు రావడం వల్ల ఎక్కడన్నా ఎవరన్నా వాళ్ళకు సంబంధించిన నిరసనలు ధర్నాలు చేసినా కూడా, వాళ్ళు న్యాయపరమైన నిరసనలు ధర్నాలు చేసినా కూడా మీరు రావడం వల్ల వాళ్ళకి మైనసే అవుతుంది. మీరు రాకుంటేనన్నా వాళ్ళు సాధించగలుగుతారు. వాళ్ళు చేసే నిరసనలు ధర్నాలు సక్సెస్ అవుతాయి. మీరు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసిరంటే వాళ్ళకు సపోర్ట్ కాదు, అది పోతుంది. వాళ్ళకి జరిగే న్యాయం కూడా జరగదు మీరు రావడం వల్ల. మాకు ప్రజలకు కావాల్సింది మేము నిరసనల ద్వారానో ధర్నాల ద్వారానో మేము తెలియజెప్పుకొని మేము సాధించుకుంటాం. మీరు రావడం వల్ల మాకు అది కూడా రాదు. చూడండి, ప్రభుత్వం ఇప్పుడే కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే కదా వచ్చింది, 6 నెలలు దాటిందంతే. వెయిట్ చేస్తే అన్నీ అవుతుండొచ్చు అని అనుకుంటున్నాం అందరం. ఎవరికైనా అవకాశం ఇవ్వాలి, చూద్దాం. 1 ఇయర్ 2 ఇయర్స్లోనైనా అభివృద్ధి జరుగుతుంది కదా. జరగకుండా అప్పుడు ప్రశ్నిద్దాం అందరం. రేవంత్ రెడ్డి సారు ఇప్పుడే వచ్చాడు కదా, 6 నెలలు అవుతుంది. టైం చూడండి, వెయిట్ చేయండి. 1 ఇయర్ 2 ఇయర్స్ టైం ఇవ్వండి. 2 ఇయర్స్ 10 సంవత్సరాలలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేంది
6 నెలల్లోనే చేశారు ఎంతో కొంత. ఇంకొక 1 ఇయర్ 2 ఇయర్స్ చూద్దాం. జరగకుంటే అప్పుడు అందరం ప్రశ్నిస్తాం. జరుగుతుందని అయితే అనుకుంటున్నాం. ఓకే, దయచేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఎందుకంటే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వీలైతే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.